ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్తున్నారు. ఇక అక్కడ జరిగే ఎన్డీఏ నేతల సమావేశానికి హాజరవుతారు. తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. సీఎం చంద్రబాబు రైట్. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక రాత్రికి అక్కడ జరిగే ఎన్డీఏ నేతల సమావేశానికి హాజరవుతారు. తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. కొండలరావు చెప్పండి. గుడ్ మార్నింగ్ సంజన. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఢిల్లీ వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం రేపు కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. గతంలో ఏదైతే సమావేశం అయిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ఏదైతే రాజధాని అభివృద్ధి పనుల్లో కూడా శరవేగంగా ముందుకు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పనులు జరుగుతాయి అనే దాని మీద కూడా కేంద్ర మంత్రులతో సమావేశమై అనంతరం కేంద్ర రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ కు సంబంధించి కూడా కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యి కొంత చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. రేపు ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక 21వ తారీఖు ఉందో రేపు ఎన్డీఏ పక్ష నేతల సమావేశం కూడా జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏ పక్ష సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 21న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కూడా నామినేషన్ వేయనున్న ఎన్డీఏ తరఫున నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ఈ నామినేషన్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీకి వెళ్లి అధికార నివాసంలో అక్కడ ఉండి రేపు ఉదయం కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం ఎల్లుండి ఏదైతే 21వ తారీఖు జరిగే ఉపరాష్ట్రపతి నామినేషన్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క కేంద్రంతో మంత్రులతో కూడా సమావేశం అవడానికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో కూడా నారా లోకేష్ చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పలుమార్లు కేంద్ర మంత్రులతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశం అయినప్పటికీ రాష్ట్రంలో ఏదైతే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మంత్రి లోకేష్ కలిసి కృతజ్ఞతలు కూడా తెలియనున్నట్టు కూడా తెలుపనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో ఏదైతే అశ్విని వైష్ణవ్ కలిసి ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపే విధంగా కూడా నారా లోకేష్ పర్యటన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అట్లాగే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అతని మంత్రులను కూడా కలవనున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఓడరేవులు రవాణా శాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా నారా లోకేష్ సమావేశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. విదేశాంగ మంత్రి జైశంకర్ తో కూడా సమావేశం అయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ ప్రతిపాదనలు మంత్రులకు కూడా ఇవ్వనున్నట్టు కూడా ఒక మెమరాండం కూడా తయారు చేసి రాష్ట్రంలో జరుగుతున్న పనులకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నట్టు కూడా ముఖ్యం ఏదైతే నారా లోకేష్ కేంద్ర మంత్రులతో సమావేశమయ్యి వివరించనున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా కేంద్రంతో చర్చించి ఎన్డీఏ సమావేశం సంబంధం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులకు కేంద్ర మంత్రులకు కూడా నారా లోకేష్ వివరించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి ఢిల్లీ వెళ్ళనున్న నేపథ్యం రాష్ట్ర మంత్రి అయితే మాత్రం మరికొద్దిసేపట్లో ఢిల్లీ కూడా వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తుంది. సంజన. ఓకే రైట్. థ్యాంక్ యూ కొండలరావు.